ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమదైన స్టైల్లో దూసుకెళ్తోంది. చెప్పినట్టుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పాలన ఒకెత్తైతే ఇక నుంచి మరింత దూకుడు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి 6 మాసాలు అయిపోయింది. అయితే చంద్రబాబు అనుకున్న విధంగా అయితే ప్రజల్లో చర్చ రావడం లేదు. అందుకనే నయా ప్లాన్ రెడీ చేశారని తెలిసిందే. ఇంతకీ విషయం ఏంటంటే జనవరి నుంచి పాలన పరంగా దూకుడు పెంచాలని నిర్ణయించారట. ఇదే విషయాన్ని పార్టీ నాయకులతో స్పష్టం చేశారు. ఇక తాజాగా కలెక్టర్లకు కూడా కూటమి ప్రాధాన్యాలు మరింత లోతుగా వివరించనున్నారు. జనవరి నుంచి పాలన పరంగా సరికొత్త నిర్ణయాలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా సూపర్ 6 విషయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా పథకాలపై కూటమి సర్కార్ నిబద్ధతను వెల్లడించనున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు సూపర్ 6 అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే తప్ప ప్రభుత్వంపై సానుకూల దృక్పథం వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ 6 లో కీలకమైన ఆర్టీసీని వచ్చే నెలలోనే ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణాలను పరుగులు పెట్టించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు కూడా పూర్తయ్యాయి. గతంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లను పిలుస్తున్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి పనులు ప్రారంభించనున్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమైన జనవరిలో దిగువ కాప్ఫర్ డ్యాం నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు జనవరి 1వ తేదీ నుంచి డిజిటల్ పాలనను మరింత పెంచనున్నారు. దీనిలో భాగంగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. తద్వారా ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారికి ఉపశమనం కల్పించనున్నారు. అదేవిధంగా జనవరి నుంచి రేషన్ బియ్యం స్థానంలో డబ్బులు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో అమలు చేయాలని చూస్తున్నారు. అలాగే కొత్త జిల్లాలపై ప్రజల నుంచి మరోసారి అభిప్రాయాలను సేకరించనున్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఇలా జనవరి నుంచి పాలనా పరంగా దూకుడు పెంచే దిశగా చంద్రబాబు నయా ప్లాన్ రెడీ చేశారని సమాచారం.